అంటే ఇది ఆయన లెక్క వేరే ఈయన లెక్క వేరే, ఈయన మంచితనం వేరేది. ఓకే. అంటే పరిపాలన విధానంలో బాగానే ఉంది. అయితే ప్రజలందరూ ఈసారి చంద్రబాబు గారికి పట్టం కట్టారు. మరి ఎలా ఉండొచ్చు రానున్న 4 సంవత్సరాలు? మళ్ళీ వస్తుంది కూడా అంటే ఈ 4 సంవత్సరాలు ఎలా ఉండొచ్చు అంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే పనులు జరుగుతాయి, మనకి ఏ పనులైనా ఇమీడియట్లు అవుతాయి పనులు. ఇప్పుడు పనులు అయ్యి కాదు కదా. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? నెంబర్ 1 ఆయనకి ఎదురులేదు, ఆయన చెప్పే పని లేదు. ఆయన ఎందుకని అంత ఆనందంగా చెప్తున్నారు ఆయన గురించి? అంటే ఆయన లెక్క వేరేది, అంటే ఆయన చేస్తాడని మనకి ధైర్యం ఉంటుంది ఆయనది. అది అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటారు, ఎంతవరకు నిజం? అదేమి కాదు, వాళ్ళే పెట్టారు కేసులు. వీళ్ళు పెట్టే ఉంది అందరి మీద మామూలు, అది అంత జరిగింది, అంత తెలియదు ప్రతి ఒక్కరు జరిగింది అది. అయితే మరి అమరావతి పోలవరం పరిస్థితి ఏంటంటారు ఈ 4 సంవత్సరాల్లో? అయిపోతుంది, అవుతుంది. ఎందుకంటే పనులు అవుతున్నాయి కదా. మొదలుపెట్టారు, ఆయన వచ్చాక ఏం చేయలేదు కదా, జగన్ వచ్చాక. ఈయన వచ్చా పనులు అవుతుంది. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారన్న ఈ గవర్నమెంట్ గురించి? చెప్పేది మనకి ఏముంది, బాగానే ఉంటుంది మనకి అది ఇప్పటికి. ఓకే, థ్యాంక్స్ అన్న. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబే బాగా అభివృద్ధి చేస్తున్నాడు. అంటే జగన్ ఉన్నప్పుడు ఎలా జరిగిందంటే ఏమీ లేదు, రౌడీజం ఎక్కువ. కుట్టుకోవడం కూర్చుకోవడం, రౌడీజం ఎక్కువ. మరి ఇప్పుడు ఎలా ఉందంటారు ఈ 10 నెలలు? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు ఎటువంటి దౌర్జన్యాలు అది ఏం లేదు. ఓకే. అంటే గతంలో ఏమైనా పథకాలు వచ్చాయా జగన్ ఉండగా? అది ఏం లేదు, పథకాలు ఏమీ లేవు. రేషన్ కార్డే తీసేసాడు మాది. ఎందుకని? మాకేమో ఇళ్ళు ఉన్నాయా, వాకిళ్ళు ఉన్నాయా, ఇక ఇలాగ రోడ్డు మీద కూర్చొని అమ్ముకోవటం. ఎప్పుడు మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు వచ్చింది కార్డు, అప్పటికి వచ్చిన కార్డు తీసేసి ఇప్పుడు 3 సంవత్సరాలు తిరిగి 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 ఇది వస్తుంది అది వస్తుంది అని అన్నారు, కార్డు రాలా. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇస్తానని అన్నాడు. కొత్త కార్డులు వచ్చాయి. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది ఉప ముఖ్యమంత్రి? బాగుంది, చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఏ విధంగా పర్ఫెక్ట్గా? ఏదైనా ఎప్పుడు లేని వాళ్ళు అంటే ఆయన కొంచెం ఇదిగానే చూస్తాడు. వాళ్ళు మన అనుకొని చేస్తున్నాడు. అయితే మరి మే నెల నుంచి పథకాలు అమలు చేస్తామంటారు ముఖ్యమంత్రి గారు. అంటే తల్లికి వందనం కావచ్చు, చెప్పిన పథకాలను కూడా అమలు చేస్తారా అంటే? చేస్తారు, నమ్మకం ఉంది. ఎందుకంటే నమ్మకం చంద్రబాబు గారు? ఎందుకంటే అంతకుముందు ఇచ్చాడు మాకు, అంతకుముందు ఆయన చేసినప్పుడు వచ్చినాయి మాకు. ఆ విధంగానే ఇప్పుడు కూడా చేస్తాం. అయితే ఏమంటున్నారంటే ఈ గవర్నమెంట్ వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? అది లేదు, అబద్ధం. అవన్నీ మనం కల్పించుకోవడానికి ఒక అవగాహన లేకుండా ఎవరో మాట్లాడరు. అలాగా అవగాహన చూసుకుంటున్నారు వాళ్ళు, అంతే. ఏం లేదు, కేసులు పెట్టడం అదేం లేదు, దౌర్జన్యాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏమీ లేదు. మరి ఎలా ఉండొచ్చు రానున్న 4 సంవత్సరాలు? బాగుంటుంది, ఆయన ఉన్నన్నాళ్ళు బాగుంటుంది. అమరావతి చాలా పోలవరం చాలా చాలా పూర్తి చేస్తారు. అది అయినాక నేను నిరూపించుకుంటానని అంటున్నాడు. మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ గురించి? చాలా బాగుంది. 10 నెలల పూర్తయింది. ఈ 10 నెలల ఏదైతే ఉందో కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం మీద అంటే మామూలుగా రోడ్లు తప్పితే పెద్ద డెవలప్ ఏం లేదు, ఓన్లీ రోడ్లు అయితే డెవలప్ చేస్తున్నారు ప్రస్తుతానికి. గతంలో అంటే జగన్ ఓన్లీ జనాలకి డబ్బు పెట్టే తప్ప రోడ్లు డెవలప్ ఏం చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు డెవలప్ చేస్తున్నారు. అయితే జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి జగన్ అంతా డబ్బు పెట్టే జనాలకి డెవలప్ ఏం లేదు. చంద్రబాబు అంటే రోడ్లు వేసి కొద్దిగా డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్లో జాబులు తీసుకొచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్కి. జగన్ ప్రభుత్వాలు అంటే ఆల్మోస్ట్ అందరూ ఖాళీగానే ఉన్నారు, చదువుకున్న వాళ్ళందరూ. ఇప్పుడు ఆయన అందుకండి చంద్రబాబు నాయుడు బట్టి ఏదో చేస్తున్నాడు అంటే. అంటే ఆయన కూడా ఉన్నాడు కూటమిలో. కూటమిలో ఉన్నాడులే, ఆయన ఉన్న బట్టి వచ్చాడు. నేను చేపట్టుకొని నేను వచ్చినట్టుగా ఉంది ఆయన, అంతే అంతే. లాస్ట్ ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చాక టీడీపీ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం? అంటున్నారు, మేము టీవీలో చూస్తుండగా మేమేది చూడంగా. మరి నువ్వు వచ్చావు అడిగావు, టీవీలో చూస్తే మేము వింటున్నాం. దౌర్జన్యం ఏం లేదు, దౌర్జన్యం ఏం లేదు, అదేం లేదు. ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎక్కడ చేసుకుంటాం, ఎక్కడైతే ఏరియలేదు లేదు. మనం ఉన్నది మనం యాడ్ చేద్దాం, ఉన్నట్టు చెప్పాలి. చూద్దాం మరి ఎలా ఉంటుంది అప్పుడు చూద్దాం. మా ఎవరైనా అంతేగా. ఏమో మరి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినే మేము అడుగుతున్నాం, మనం కొత్త ఏం అడగలేదుగా. గవర్నమెంట్ బాగానే ఉందిలే, గవర్నమెంట్ బాగుంది. ఈసారి వెళ్తలేదు కదా, ఇప్పుడే ఉంది. జగన్కి చంద్రబాబుకి ఇద్దరి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? నీతి నిజాయితీ, అదో మెయిన్. అంటే పరిపాలన విధానం చూసుకున్నట్లయితే
పరిపాలన చూసుకున్నానంటే ఆయన ఎక్స్పీరియన్స్ అంతేనా అనేది. ఎక్స్పీరియన్స్కి అన్ఎక్స్పీరియన్స్ చాలా తేడా ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్కి మనం ఓటేసాం కాబట్టి ఇంకా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు కంపెనీస్ కూడా చాలా వరకు ఓకే అయినాయి. అమరావతి రాజధాని జరిగింది, తర్వాత బ్రిడ్జ్ కూడా వేశారు, అక్కడి నుంచి బాహుబలి బ్రిడ్జ్ వేశారు. చాలా కంపెనీస్ ప్రీవియస్గా ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్నది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు గురించి ఏం చెప్తారు? చెప్పాల్సిన పని లేదన్నది ఆయన గురించి అనేది. ఆయన గతంలో ఎమ్మెల్యే గెలవడం కష్టమన్నారు. అలాంటి ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు 20 మందిని గెలిపించుకున్నాడు ఆయనతో కలిపి. ఆయన ఏకంగా ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆయన పనితీరు అంటే ఏం చెప్తారు? పనితీరు అంటే ఇప్పుడు మీకు రాగానే చూపించారు కానీ అనేది పంచాయతీ శాఖ రాగానే ఆయన ఏం చెప్పాడు అనేది, ఆయన ఏదైతే చెప్పాడో హామీలన్నీ కూడా అన్నీ నెరవేర్చలేదు అనేది. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటే 21 సీట్లు ఇస్తేనే అంత చేసినాడు, ముఖ్యమంత్రి చేస్తే ఇంకెన్ని చేయగలడో ప్రజలు తెలుసుకోలేదు అనేది. అయితే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక, 3 పార్టీలు కలిపిన కూటమి గవర్నమెంట్ వచ్చాక ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం వైసీపీ వాళ్ళ మీద? వైసీపీ అక్రమ కేసులు అంటే ముందుగా ఏం చేస్తారు మరి వాళ్ళనేది, ముందుగా చేసిన వాళ్ళే కాదు అనేది. వాళ్ళు చేసిన కూడా అవన్నీ అయ్యే. కాకపోతే ఏంటంటే ఇంకా బుక్ ఓపెన్ చేయాలి, బుక్ ఓపెన్ చేస్తే కనుక వైసీపీ పార్టీ ఉండదు. ఆల్రెడీ నడుస్తుంది అంటున్నారు కదా వాళ్ళు. అదే అంటున్నా, నడుస్తుంది, బుక్ నడుస్తుంది. ఓపెన్ అవ్వాలి ఇంకా అది అనేది. ఓపెన్ అయితే ఇంకేం ఉండదు అది అనేది. మరి రానున్న 4 సంవత్సరాలు ఎలా ఉండొచ్చు అనుకుంటారు? ఇప్పుడు చూసి రావడం మీకు మెట్రో కూడా శాంక్షన్ అయింది కదా అనేది. డెవలప్మెంట్ ఇంకా బాగుంటుంది అది అనేది. దాన్ని అవగాహనలో పెట్టుకొని నెక్స్ట్ 5 ఏళ్ళుగా, 5 ఏళ్ళు, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా వాళ్ళనే గెలిపిస్తే కానీ ఇంకా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఒక మాటలో ఈ కూటమి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? బెస్ట్ అంతా ఇంకేముంది, ది బెస్ట్, సూపర్ అంతే సార్. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? ఏం చెప్పం, బాగుందన్న, బాగానే ఉంది, బాగానే అభివృద్ధి చేస్తున్నారు కదా. ఇంతకుముందు ప్రభుత్వం మీద కొద్దిగా పర్వాలేదు. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అభివృద్ధి అన్న. జగన్ ఉన్నప్పుడు ఏం నిరుద్యోగాలకి ఏం ఉండేది కాదు. ఇప్పుడు కొద్దిగా వైజాగ్ కొద్దిగా మనకి కంపెనీలు వస్తాయి కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి కొద్దిగా పర్వాలేదు అన్న. మెయిన్ చదువుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవ్వకుండా కొద్దిగా ఉంటే చాలు. అంటే ప్రజలందరూ కూడా ఈసారి మూకుమ్మడిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు, అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని అని చెప్పి. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన చేశారు కాబట్టి అది మళ్ళా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ గెలిపించారు అతన్ని. మరి రేపు మే నెల నుంచి పథకాలు అమలు చేస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఎలా ఉండొచ్చు? ఏమన్నా చెప్పలేము. ఇప్పుడు కొన్ని ఇచ్చారు, సూపర్ 6 అన్నారు, కొన్ని అమలు చేశారు. వాళ్ళకు కూడా కొద్దిగా అంతకుముందు ప్రభుత్వంలో డబ్బులు బాగా అప్పు అయిపోయి అందుకే కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కొద్దిగా కూటమి ప్రభుత్వం అంతా సర్దుకొని అభివృద్ధి చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? ఆయన గురించి ఇంక చెప్పక్కర్లేదన్న, పవర్ స్టార్ ఇంకా పవర్ స్టార్ అంతే. ఆనందం అంటే అంతే అన్న. డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం పనితీరు ఇంకా చెప్పక్కర్లేదని చూస్తున్నాం మనమే. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి. చాలా మంది ప్రత్యేకంగా చెప్తున్నారు ఆయన వల్లే అధికారంలోకి వచ్చిందని, కాబట్టి ఆయన గురించి మాట్లాడుకున్నాం కాసేపు. ఆయన పనితీరు ఎలా ఉందంటే బాగుందన్న. స్టూడెంట్స్ కూడా బాగా నమ్మారు అతను వస్తే బాగుండిద్ది. ఫస్ట్ ఒకసారి ఇంకా గెలవలేకపోయారు, అది ఎందుకు కారణం మాకు కూడా అర్థం కాల, మాలాంటి యువతకు కూడా. ఈసారి ఎలా అయినా ఆయన గెలిపించాలని ఒక పట్టుదలతో ఆయన గెలిపించాం. ఆయన అభివృద్ధి కూడా అలానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి సూచనలు అలాగే ఇస్తున్నారు, ఆయన కూడా అలాగే ఫాలో అవుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు, ఎంతవరకు నిజం? ఏమన్నా ఇంకా మనకు తెలియదు అది. ఫైనల్గా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? జై తెలుగుదేశం అన్న, జై జనసేన. ఇది ఇంత వస్తువు, ఇది ఇంత వస్తువు అని రేటు నిర్ణయించుకుంటున్నారు కానీ ఒక రైతుకు వచ్చేపాటికి ఏమీ లేదు. ఆందోళన అయిపోయి రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోయి పట్టణాల్లోకి వచ్చి గేటు వాచ్మెన్లుగా ఉంటున్నారు. ఇంకా రైతుల బాధలు కూడా తెలుసుకోకపోతే ఇంకెట్లాగా? ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం మొత్తం అట్నే చేశారని ఆ ప్రభుత్వం తీసేసి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమిలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ఉన్న ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు రావటం కారణం కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి. లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ వెనకపోయేది. మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. రైతులు మాత్రం గట్టిగా న్యాయం చేయాలి కోరుకున్నాం. రేపు మే నెల నుంచి తల్లికి వందనం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, రైతు బంధు మొత్తం కూడా అమలు చేస్తామని చెప్తుంది ప్రభుత్వం. చేస్తాం అంటున్నారు కానీ ఎంతవరకు గ్యారంటీ అనేది జనాలు నమ్మకం లేదు. ఇంకా జనంలో ఇంకా ఉన్న పథకాలు ఇప్పుడు తేపకోటి వదిలినా, ఇప్పుడు అమ్మఒడి అనేది ముందు వదిలితే బాగుండేది. అది కొంచెం అనుకూలమైన కారణాల వల్ల మరి బడ్జెట్ డౌన్ అంటున్నారు కాబట్టి వదలలేకపోయారు, ఆపారు. అది కూడా వదలాలని కోరుకుంటున్నాము. తల్లికి వందనం
ఈ 15 సంవత్సరాలు 18 సంవత్సరాల డబ్బులు చేస్తామంటున్నారు ఒకటి. చేస్తామంటున్నారు. ఈ ఆటో డ్రైవర్లకు కూడా కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అలా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెంబర్ 1గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన పని కూడా నెంబర్ 1గా ఉంది. 21 సీటు గెలవటం అనేది బాగా ఇది. ఎందుకంటే ఆయన పనితీరు బాగుంది కాబట్టి నెక్స్ట్ కూడా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇప్పుడు చేసే పనులు కానీ వాటర్ సస్పెండ్ చేయటం కానీ, అది బియ్యాన్ని రద్దు చేసినందుకు కానీ అన్ని పనితీరు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నాడు పని. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతల మీద అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు నిజం? అది అని అక్రమ కేసులు అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఇవన్నీ వాళ్ళు తప్పు చేసినందుకే పెడుతున్నారు, తప్పు చేయనందుకు పెడతలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు హింసించిన దానికన్నా వీళ్ళు హింసించింది ఇంకా తక్కువ, బాగా తక్కువ. వాళ్ళు బాగా హింసించారు టీడీపీ వాళ్ళని. వీళ్ళు ఆ లెక్కలో పోల్చుకొని హింసించాలంటే ఇంకా చాలా అరాచకం జరుగుతుంది. కుదరదు. చంద్రబాబు గారు సమన్యాయం చేయాలని, వద్దు అని అందరినీ కూడా సమానంగా చూడాలని, కొంతవరకు అన్యాయం చేసిన వాళ్ళనే ఇది చేస్తున్నాడు కాబట్టి దాంట్లో తప్పులేదు. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ఎక్సలెంట్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు కూడా నెంబర్ 1, ఆయన పనితీరు నెంబర్ 1గా ఉంది. అలాగే లాస్ట్ నేను కోరుకునేది ఒకటంటే, ఆటో డ్రైవర్లు బాగా ఆందోళన పరిస్థితి అయ్యారు. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆటో వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది. ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం పర్వాలేదు. వాటికి పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. పింఛన్ పెంచారంట కదా? పెంచాడు, 4,000 ఇస్తాడు. కటింగ్ లేదు అన్న క్యాంటీన్ పెట్టాడు, పర్వాలేదు. మరి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? తెలియదు నాయన. అంటే ఆయన ఉన్నారు ఉన్నా మనకు తెలియంది అనకూడదు. గతంలో ఎమ్మెల్యే కూడా గెలవలేదు, బట్ ఈసారి ఆయనతో పాటు 20 మందిని గెలిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన పనితీరు అంటే ఎలా ఉంటుందో తెలియదు. అంటే నలుగురు అభిప్రాయం ఎలాగుంటుంది, అలాగే ఆ తాడు మీద వెళ్తారు జనం. ఒకడు చెప్పినది మాత్రం కాపదు, మళ్ళాడలు చెప్పినా తెలియదు. మరి ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది బాబాయ్. ఇంక 4 ఏళ్ళు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. అంటే మే నెల నుంచి పథకాలన్నీ కూడా అమలు చేస్తామంటారు. తల్లికి వందనం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అమలు చేస్తారని చెప్తున్నారు. ఎలా ఉండొచ్చు అంటారు? చెప్తారంటే ఆయన డబ్బులు అప్పు కావాలంటే క్యాష్ ఉన్నోడు తీసుకుంటాడు, క్యాష్ లేనివాడు లేదు. ఏదైనా అప్పే కదా, ఉత్తినిచ్చినోడు లేడు కదా. ఒకటే బాబాయ్, ఈ ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటారు, ఎంతవరకు? ఏం తెలియదు. నేను మనకి అలాంటిది అడగొద్దు. నేను మనకి ఎంత చెప్పాను, వచ్చి అనుకో రా బాబాయ్ అంటే వెళ్ళడం. లేకపోతే ఒక మాటలు ఏం చెప్తారు మరి గవర్నమెంట్ గురించి? మొత్తంగా గవర్నమెంట్ గురించి మనకే తెలియదు. అంటే మీ వరకు మీకు నచ్చిందా, నచ్చలేదా? అదేం లేదా, ఇట్లానైనా ఏమవుతుంది? అదేం తెలియదు మనకి.